సో బొమ్మల పరిశ్రమ అని అంటున్నాం. ఇగో ఈ బొమ్మల పరిశ్రమకి సంబంధించి అప్డేట్ ఏంటి అని అంటే, ఇటీవల భారతదేశంలో బొమ్మల పరిశ్రమకి సంబంధించి లేదా టాయ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కేస్ స్టడీ నిర్వహించింది ఎవరు అని క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల భారతదేశంలో బొమ్మల పరిశ్రమ టాయ్స్ ఇండస్ట్రీకి సంబంధించి కేస్ స్టడీ నిర్వహించింది ఎవరు, ఈ రిపోర్ట్ గురించి చెప్పండి అని క్వశ్చన్ అడుగుతారు. ఏం ఆన్సర్ చెప్తారు? ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో దీనికి సంబంధించి సక్సెస్ స్టోరీ ఆఫ్ మేడ్ ఇన్ ఇండియా టాయ్స్ అనేటువంటి ఒక కేస్ స్టడీని చేసిర్రా. ఏమని అంటున్నాం? సక్సెస్ ఆఫ్ మేడ్ ఇన్ ఇండియా టాయ్స్. ఇగో కేస్ స్టడీ పేరు ఇది, సక్సెస్ స్టోరీ ఆఫ్ మేడ్ ఇన్ ఇండియా బొమ్మలు అని అంటున్నాం, లేదా టాయ్స్ అని అంటున్నాం రా. సో ఇలా ఇగో దీనికి సంబంధించి ఒక కేస్ స్టడీ అనేది వచ్చింది. సో ఈ కేస్ స్టడీకి సంబంధించి దీన్ని నిర్వహించినటువంటి వారు ఎవరు అని అంటే, సో భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో నిర్వహించడం జరిగిందిరా. ఈ కేస్ స్టడీని చేసింది ఎవరు అని అంటున్నాం? లక్నోకి సంబంధించినటువంటి వారు ఈ కేస్ స్టడీని చేయడం జరిగింది. ఈ కేస్ స్టడీకి సంబంధించి ఎవరు చేశారు అని అంటే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో అని అంటున్నాం, లక్నో. సో వీరు కేస్ స్టడీ చేయడం జరిగింది. సో ఈ కేస్ స్టడీని చేయించింది ఎవరు అని అంటారు? సో వాణిజ్య వ్యవహారాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఉంటుందిరా, అది పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ రా. ఏమని అంటున్నాం? పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య డిపార్ట్మెంట్. పరిశ్రమలు మరియు వాణిజ్య అంతర్గత డిపార్ట్మెంట్. ఒకసారి చూడండి, ఈ మూడు అంశాలను కూడా స్టేట్మెంట్స్గా మార్చుకోవచ్చు. స్టేట్మెంట్ నెంబర్ 1 అవుతుంది, స్టేట్మెంట్ నెంబర్ 2 అవుతుంది, స్టేట్మెంట్ నెంబర్ 3 అవుతుంది. భారతదేశంలో బొమ్మల పరిశ్రమలకి సంబంధించినటువంటి కేస్ స్టడీని పరిగణించండి అని అడుగుతారు. సో అలా అడిగి ఏమంటారు అని అంటే, ఇగో పరిశ్రమలు మరియు వాణిజ్య అంతర్గత డిపార్ట్మెంట్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నోకి ఒక ప్రోగ్రామ్ని అసైన్ చేసింది. అదే సక్సెస్ స్టోరీ ఆఫ్ మేడ్ ఇన్ ఇండియా టాయ్స్. సో మరి ఇప్పుడు ఈ లక్నోకి సంబంధించిన మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి కేస్ స్టడీలో ఏ అంశాలు ఉన్నవి అనేది కూడా క్వశ్చన్గా అడుగుతారు. అలా అడిగారు అనుకోండి, మనం కొన్ని అంశాలను చెప్పాల్సి ఉంటుంది. సో భారతదేశంలో ఈ కేస్ స్టడీకి సంబంధించి పనితీరు అనేది, బొమ్మలకి సంబంధించినటువంటి పరిశ్రమల పనితీరు అనేది మెరుగయ్యింది అనేటువంటి రిపోర్ట్ని చెప్పడం జరిగింది. అయితే ఇది కామన్ పాయింట్. దీనికి సంబంధించి 2014-15 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్యన ఫినాన్షియల్ ఇయర్స్కి సంబంధించినటువంటి ఈ బిట్వీన్ టైంలో భారతదేశంలో బొమ్మల పరిశ్రమ టాయ్స్ ఇండస్ట్రీ అనేది బాగా గ్రోత్ అయ్యింది అనేటువంటి అంశాన్ని వెల్లడించడం జరిగిందిరా. సో ఇప్పుడు ఈ గ్రోతింగ్ని ఎలా చెప్పారు అని అంటే, భారతదేశంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ లెక్కలు తీశారు అని అంటే 2014-15 నుంచి ఈ ఫినాన్షియల్ ఇయర్ 2022-23 వరకు ఉన్నటువంటి గణాంకాలను చూడడం జరిగింది. ఈ గణాంకాలలో తేలిన అంశం ఏంటి అని అంటే, భారతదేశానికి బొమ్మలు అనేవి బాగా ఇంపోర్ట్ అయ్యేది, మన దగ్గర తయారయ్యేటువంటి బొమ్మలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఈ బాగా ఇంపోర్ట్ అయ్యేటువంటి, దిగుమతి అయ్యేటువంటి బొమ్మలు 52% తగ్గాయి అని చెప్పింది. దిగుమతులు ఎంతకు తగ్గాయి అని చెప్పింది అని అంటే 52%కి తగ్గడం జరిగింది అనేది ప్రస్తుతం లక్నో ఇచ్చినటువంటి కేస్ స్టడీ. లక్నో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో భారతదేశానికి సంబంధించిన టాయ్స్ పైన దిగుమతులు ఎంత తగ్గాయి అని చెప్పింది అని అంటే
52% తగ్గాయి ఈ 2014-15 నుంచి 2022-23 మధ్యన అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి భారతదేశానికి దిగుమతులు తగ్గాయి. మనం కేస్ స్టడీ పేరేమనన్నాం? సో ఏదైతే సక్సెస్ స్టోరీ ఆఫ్ మేడ్ ఇన్ ఇండియా టాయ్స్ అని అన్నాం. మరి ఈ టాయ్స్ భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియాకి సంబంధించి తయారవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తయారైనటువంటి టాయ్స్ ఎంత మేర విదేశాలకు ఈ బిట్వీన్ టైంలో ఎగుమతులు పెరిగాయి అనేటువంటి అంశాన్ని కూడా అడుగుతారు. ఇప్పుడు దిగుమతుల గురించి మాట్లాడినాం కాబట్టి ఎగుమతులను గురించి కూడా ఇక్కడ చెప్పుకుందాం. సో 239% ఎగుమతులు పెరిగాయి భారతదేశం నుంచి వివిధ దేశాలకి టాయ్స్ అనేటువంటివి అని చెప్పడం జరిగింది. దేశీయ బొమ్మలకి సంబంధించి మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తున్నటువంటి బొమ్మలకి సంబంధించి మంచి నాణ్యత కూడా ఉన్నది బొమ్మలలో అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది ఈ కేస్ స్టడీలో. సో ఇలా ఈ అన్ని అంశాలని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ప్రపంచంలో ఎక్కువగా బొమ్మల్ని తయారు చేస్తున్నటువంటి దేశాలు ఏవైతే చైనా, వియత్నాం ఉన్నాయిరా. ఇగో ఈ చైనా మరియు వియత్నాంతో భారతదేశం పోటీ పడేటువంటి సామర్థ్యాన్ని సంపాదించింది అనేటువంటి అంశాన్ని కూడా ఈ కేస్ స్టడీలో చెప్పడం జరిగింది. సో చైనా, వియత్నాం ప్రపంచ దేశాలకి బొమ్మలని ఎక్కువగా ఎగుమతి చేస్తున్నటువంటి దేశాలు. ఇలాంటి దేశాలతో భారత్ కూడా మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా బొమ్మల తయారీలో నాణ్యత సంపాదించింది. ఇప్పుడు విదేశాలకి బొమ్మల్ని ఎగుమతి చేస్తూ ఉంది. భారత్కి అసత్తా వచ్చింది అనేటువంటి అంశాన్ని ఈ కేస్ స్టడీ ద్వారా చెప్పడం జరిగింది. అయితే భారతదేశంలో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అనేది మళ్ళీ ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఇదంతా టాయ్ సెక్టార్కి సంబంధించినటువంటి కామన్ పాయింట్స్. భారతదేశంలో టాయ్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను గుర్తించండి అని అడుగుతారు. సో ఇలా ఇన్డెప్త్ క్వశ్చన్స్ వస్తాయా సార్ అని అంటే 100% ఇట్లనే వస్తాయి క్వశ్చన్స్. 100% అని అంటున్నా. ఇంకా వీలైతే 105, 110, 200% అనుకోండి. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించి టాయ్స్ పరిశ్రమ, టాయ్స్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఇవన్నీ కామన్ పాయింట్స్ అందరు చదువుతారు. బట్ నేను ఏమంటున్నాను అంటే ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఈ బొమ్మల పరిశ్రమ పటిష్టంగా తయారైంది, దీనికి భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి అని అడుగుతారు. సో ఇలా అడిగితే మనం ఆన్సర్ చేయడానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవి స్టేట్మెంట్ రూపంలో మనకి ఎగ్జామ్లో కనబడతాయి. అలా అడిగారు అనుకోండి, మనం చెప్పాల్సినటువంటి ఫస్ట్ అంశం ఏంటి అని అంటే కస్టమ్ డ్యూటీ అనేది ఉంటుందిరా. ఏదైనా ఒక దేశం నుంచి మన దేశానికి పరిమితికి మించి వస్తువులు వస్తున్నప్పుడు, దిగుమతులు జరుగుతున్నప్పుడు వాటి మీద కస్టమ్ డ్యూటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు భారతదేశానికి బొమ్మలు విదేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి వస్తున్నాయి. చైనాలో టాయ్ ఇండస్ట్రీ అనేది చాలా టాప్లో ఉంది. సమ్ బిలియన్స్ ఆఫ్ బిజినెస్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు చైనా నుంచి భారతదేశానికి జరిగే దిగుమతులను భారత్ అరికట్టాలని అనుకున్నది. అలాగే అరికట్టడంతో పాటు భారతదేశంలో ఈ టాయ్ ఇండస్ట్రీని ప్రోత్సహించాలి అని అనుకున్నది. దీనికోసం భారత ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఫస్ట్ పాయింట్గా గుర్తుంచుకోవాల్సింది ఈ బొమ్మలకి సంబంధించి కస్టమ్ డ్యూటీస్ని పెంచిందిరా. అంటే మన వాళ్ళు విధించేటువంటి పన్నులను పెంచారు. ఇది మొదట ఎంత ఉండే అని అంటే 20% పన్నులు విధించేవారు బొమ్మల పైన. ఆ తర్వాత 2022 వరకు దీన్ని 60% పెంచారు. ఇటీవల ఎవరైనా విదేశాల నుంచి బొమ్మలను దిగుమతి చేసి ఇక్కడ అమ్మాలనుకుంటే వాళ్ళు 70% కస్టమ్ డ్యూటీ అనేది భారత ప్రభుత్వానికి పే చేయాల్సి ఉంటుందిరా. సో ఇంత మేర కస్టమ్ డ్యూటీ అనేది పే చేయడం ఇబ్బంది కాబట్టి అక్కడి నుంచి బొమ్మలు తెచ్చి ఇక్కడ అమ్మడం కష్టం. సో ఇప్పుడు ఏమవుతుంది, మన మేడ్ ఇన్ ఇండియా ద్వారా తయారవుతున్నటువంటి బొమ్మలు అనేవి మార్కెట్లోకి ఎక్కువ ఫ్లోట్ అవుతాయి. ఇలాంటి చర్య భారత ప్రభుత్వం తీసుకున్నది ఎక్స్క్లూజివ్గా బొమ్మలకి సంబంధించి, టాయ్స్కి సంబంధించి. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఈ విదేశాల నుంచి భారతదేశానికి టాయ్స్ దిగుమతి పైన ఎంత కస్టమ్ డ్యూటీ అని సింగిల్ వర్డ్లో అడిగిన క్వశ్చన్ మీరు చెప్పాల్సింది 70% యాజ్ ఆఫ్ నౌ, ఇప్పటి వరకు. ఓకే, ఇక రెండో అంశం ఏంటి అని అంటే సో ఇప్పుడు విదేశాల నుంచి బొమ్మలు అయినా కూడా తీసుకొచ్చి అమ్ముతాము అని అంటే ఆ బొమ్మలకి సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలను చెక్ చేయడం జరుగుతూ ఉందిరా. నాణ్యత అంటే ఇంతకుముందు ఈ క్వాలిటీకి సంబంధించినటువంటి అంశాలు పెద్దగా పట్టించుకోపోయేది. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే నాణ్యత ప్రమాణాలు బొమ్మలకి సంబంధించి, టాయ్స్కి సంబంధించి ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మరొక ముఖ్యమైనటువంటి అంశం. ఇక నెక్స్ట్
ఎవరైనా భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కుటీర పరిశ్రమలలో భాగంగా మేము బొమ్మల తయారీ చేస్తాము అని అంటే భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే లైసెన్సులని చాలా సులువుగా జారీ చేయడం జరుగుతూ ఉందిరా. లైసెన్స్లకి పెద్ద ఇబ్బంది అనేది లేదు. మీరు వెళ్ళి ఒక అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే వెంటనే లైసెన్స్లు ఇస్తారు, మీరు బొమ్మలు తయారు చేయొచ్చు. ఓకే, అది ఎగ్జామ్స్ తర్వాత ఆలోచిద్దాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత భారతదేశంలో తయారయ్యేటువంటి బొమ్మలకి కూడా మరి ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెటింగ్ జరగాలి, గుర్తింపు రావాలి కదా. సో ఇప్పుడు భారతదేశంలో తయారయ్యేటువంటి బొమ్మలకి కూడా క్వాలిటీ చెకింగ్ అంటే క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ అనేది తీసుకురావడం జరిగిందిరా. ఏం తీసుకొచ్చిర్రు? క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్. సో ఇలా ఇగో దీనిని తీసుకురావడం జరిగింది. ఈ అంశాలు భారత ప్రభుత్వం చేపడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఇలా ఈ ముఖ్యమైనటువంటి అంశాలను మీరందరూ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది భారతదేశంలో బొమ్మలకి సంబంధించి, భారతదేశంలో తయారవుతున్నటువంటి బొమ్మలకి సంబంధించి వచ్చినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్ని ఇచ్చింది లక్నో. ఈ రిపోర్ట్కి సంబంధించి దీన్ని తయారు చేయమన్నది ఎవరు అని అంటే సో వాణిజ్య అంతర్గత పరిశ్రమలకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. ఈ అంశాలను గుర్తుంచుకోండి. సో కేస్ స్టడీ గురించి అడుగుతారు, అలా అడిగితే ఈ అంశం మనకు ముఖ్యమైనటువంటి అంశంగా ఉపయోగపడుతుంది.